నమస్తే, హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటారు. పుణ్య పురుషులే కాదు, సత్పురుషులు చాలామంది జీవితాన్ని మృత్యువును కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో జయించిన మహానుభావులు జన్మించిన మన నేల అన్నమాట భారతదేశం. మరి ఇంతమంది బాబాలు ఆశ్రమాలు ఉన్న ఈ దేశం గురించి, బాబాల గురించి, స్వామీజీల గురించి గోపాల్ వర్మ గారు రాముయిజంలో ఏం చెప్తారో విందాం. గోపాల్ వర్మ గారు నమస్కారం. సో మిమ్మల్ని గురూజీ అని పిలవాలనుంది, మిమ్మల్ని గురూజీ అనగానే నమస్కారం అని. ఎనీవే ద కాంటెక్స్ట్ బాబాల గురించి అంటే నాకు ఎర్లియస్ట్ మెమరీ ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా ఫస్ట్ ఆయన జుట్టు ఒకటి స్ట్రైకింగ్ ఫీచర్. ఆ జుట్టు లేకుండా నేను ఊహించలేను. మా ఆంటీ ఒక ఆవిడ, నేను ఎప్పుడూ నమ్మలేదు, నేను అక్కడికి వెళ్ళాను, కొన్ని వేల మంది నడుస్తూ ఉంటే ఆ పాదాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ నేలను ముద్దు పెట్టుకుంటున్నారు అని చెప్పారు. చెప్తే ఈ సందర్భం ఎందుకు వచ్చిందని ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి పుట్టపర్తి సాయిబాబా ఫోటో ఉంది అక్కడ. ఇదేంటి ఈయన ఫోటో ఇక్కడ ఉంది ఏంటి అంటే దాని మీద కోపం వచ్చి ఎక్స్ప్లెయిన్, నీకేం తెలుసు ఆయన గురించి అంటే ఓకే నాకేం తెలియదండి, మీకేం తెలుసా, మీకేం అర్థమైంది అసలు సాయిబాబా ఏం చెప్తున్నారు అంటే. ఎంతసేపు ఆవిడ ఆర్గ్యుమెంట్, అన్ని వేల మంది వాళ్ళందరూ కరెక్ట్ కదా, వాళ్ళందరూ తప్ప అనేది పాయింట్, కానీ తనకేంటో తెలియదు. సో అప్పుడు నేను మీరు కూడా వేల మందిలో ఒకరు, ఆ మిగతా వేల మంది ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి మీకు తెలియకపోయినా మీరు వాళ్ళతో పాటు గుంపులో వెళ్తున్నారు. అందులో ప్రతి ఒక్కరు మీలాగే మిగతా వాళ్ళు వేల మంది, అందరూ గొర్రెలు, అందరూ బుర్రలేని వాళ్ళు అన్న కదా అర్థం అక్కడ యూనో అని అడిగితే ఇంకా కోపం చేసింది. సో పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, గాడ్ మ్యాన్ అనే కాన్సెప్ట్, దేవుడు మాట్లాడు ఉంటాడు, ఒక విగ్రహం అలా ఉంటాడు, ఏం చెప్పడు కాబట్టి ఆటోమేటిక్ దాని ఎక్స్టెన్షన్ ఎవరో నేనే, దేవుడి తర్వాత నేనే అని కొంచెం దాని కరెక్ట్ ఒక ఆకారం, వారు వేసుకునే బట్టలు, వాడికి మాట్లాడే విధానంలో ఒక చిన్న ఇది ఉంటే, సో పీపుల్ ఆర్ డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ పవర్. అది మామూలు మనుషులు సాటిస్ఫై చేయలేడు, ఒక మినిస్టర్ చేయలేడు, ఒక లీడర్ చేయలేడు, ఒక పొలిటికల్ లీడర్ చేయలేడు. ఎవెన్చువలీ దే నీడ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ గాడ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ అనదర్ వర్షన్. అక్కడి నుంచి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ బాబా అంటే ఇష్టం ఏంటి, నేను ఒకేసారి నేను అంటే బాబా కదా ఇప్పుడు అంటే వాళ్ళ డెరివేటివ్స్ ఉంటారు, నాన్నగారు, అమ్మగారు, తాతగారు, ఇలాంటి రకరకాల వేరే పేర్లతోటి. సో నాన్నగారు అని ఒక ఆయన దగ్గర నేను ఎందుకు వెళ్ళానంటే, అప్పుడు ఒక అమ్మాయి నేను ప్రేమించేవాడిని. ఆ అమ్మాయి మదర్ వెళ్తూ ఉంటే ఆ మదర్ని కాకపడటానికి, ఇలా నేను కూడా మంచివాడిని నిరూపించడానికి, ఇంప్రెస్ చేయడానికి వెళ్ళాను. సో ఫస్ట్ టైం నేను చూశాను ఇది నాన్నగారు కాదు, సారీ ఇది అమ్మగారు. నాన్నగారు కాదు, నాన్నగారు తర్వాత అమ్మగారు. సో ఆవిడ అక్కడ కూర్చుని ఏదో చెప్తే ఇంకా ఆవిడకి బోర్ కొట్టేస్తుంది. ఏది వీళ్ళు ఎవరైతే ఉంటారో మన ఏమంటారు దాన్ని డిసైపుల్స్, నమ్మే జనం ఉంటారు కదా, ఆవిడ నిమిషానికి 2 సార్లు ఆవలిస్తుంది, 3 నిమిషాలకు ఒకసారి క్లాక్ చూస్తుంది. అంటే ఎప్పుడు అయిపోతున్నారు అంటే ఆవిడ్ని అంత గుడ్డిగా నమ్మేసి అసలు ఎంట బొర్ర లేని జనాలు వాళ్ళతో బోర్ కొట్టేస్తుంది అమ్మ. అది నా ఫస్ట్ అబ్జర్వేషన్. ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇప్పుడు నిత్యానంద స్వామి ఆ స్కాండల్ జరిగినప్పుడు నిత్యానంద స్వామి అమ్మాయితో ఏం చేసాడని పక్కన పెట్టి తను పడుకునే విధానం, ఆ బెడ్ మీద పడుకుని కన్నడ సినిమా పాటలు చూస్తున్నాడు. ఆ పోజ్ ఎక్స్ట్రాడినరీ అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విజువల్స్ ఐ సా. ఎందుకంటే అలా అందరూ చేస్తారు, కానీ యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఏ బాబా టు డూ ఇట్. యా, ఆయనకు ఉన్న రెప్యుటేషను, మనకి ఇచ్చిన డిజైన్ దృష్ట్యా అతను మనిషే, మనకు తెలుసు. ఆ రోజుల్లో అప్పుడు వివేక్ ఓబ్రాయ్ విపరీతమైన భక్తుడు నిత్యానంద స్వామి. నేను మాడాను వివేక్తో, చూసేదంటే వాళ్ళు ఎంత ఇదంటే ఎప్పుడు అలా అయినా కూడా మళ్ళీ వెళ్తాడు. ఎందుకంటే ఆ నమ్మకం లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదని వాళ్ళ ఫీలింగ్. బాబా ఉన్నాడు, బాబా ఆశీస్సులు ఇచ్చాడు, బాబా దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఇది సో అన్లెస్ అది లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదు, ఆ బిలీఫ్ అనేది లేకపోతే ఏం చేయాలో తెలియదు. అప్పుడు మన దగ్గర సొల్యూషన్ లేదు, మనకి ఏమవుతుందో తెలియదు. అందుకని ఆడి మీద వేసేస్తే బాబా మీద ఒక ఆడేదో చూసుకుంటాడు. అది పాయింట్ అక్కడ. అంటే తప్పంటారా అలా డిపెండెన్సీ? తప్పు ఓపెన్ క్వశ్చన్ కాదు. ఎనీ కైండ్ ఆఫ్ ఎ డిపెండెన్స్ విచ్ హస్ నో లాజిక్ ఈజ్ స్టూపిడ్. దిస్ ఇస్ అన్ అబ్జర్వేషన్. అది ఇది లాజిక్ లేదని ఎందుకు అనుకుంటారు? ఏంటి లాజిక్? లాజిక్ ఏం లేదు, ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది, అది నిజంగా వాళ్ళ వల్ల వచ్చిందా? ఒక భ్రమను చూసి నేను భ్రమపడుతున్నానా, వాస్తవాన్ని చూసి భ్రమపడుతున్నా అంటే భ్రమే. కరెక్టే. అది సాటిస్ఫాక్షన్ అనేది ప్రతి దాంట్లో వస్తుంది. అంటే
ఈచ్ పర్సన్కి ఒక పర్టిక్యులర్ ఇది సాటిస్ఫై అవ్వచ్చు. మనం ఏంటి మన ప్రోగ్రెస్కి ఏంటి ఇంకా దేంట్లో బెటర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దీని వలన మనకి ఓవరాల్గా మన గ్రోత్ ఏమైనా ఉంటుందా మన చేయదలుచుకున్న దాంట్లో, ఒకవేళ మనకి ఏం చేయాలనుకున్నది తెలిస్తే. సో అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఆంటీకి నేను ఏం చెప్పాను సాయిబాబా గురించి చెప్పినప్పుడు, ఆవిడ ఏమంటారు, స్విచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ వస్తుంది, స్విచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ వస్తుంది, స్విచ్ చేస్తే ఎందుకు ఎలక్ట్రిసిటీ వస్తుంది అని క్వశ్చన్ అడగడానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇన్ఫర్మేటివ్గా మీరు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ ఎందుకు వస్తుందంటే దాని బేసిక్ సైన్స్ ఏంటి, ఆ వైర్లో ఏం చేస్తుంది, అక్కడ ఫిలమెంట్ ఉంటుంది, ఇది రకరకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే పెద్ద నాలెడ్జ్ ఉంటుంది అక్కడ. లేదు స్విచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ వస్తుందండి అని అక్కడ అయిపోతే బాబా ఆశిస్తే మనకు అయిపోతుందండి అంటే బాబా ఆశిస్తే ఎందుకు అయిపోతుంది అని క్వశ్చన్ అడగకపోవటం అనేది ఇట్స్ రిగ్రెసివ్ కూడా కాదు, ఇట్ ఈస్ స్టిల్ అండ్ స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్కి ఆపరేట్ అవుతుంది. దేవుడిని కానీ దేవుడి బాబాలని కానీ నమ్మితే. అసలు తపస్సులు చేసేది ఇయర్స్ అండ్ యుగాల తరబడి, ఇట్స్ ఓన్లీ ఫర్ స్టిల్నెస్ ఆఫ్ మైండ్. అసలు కాదు, ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ బాలాజీ టెంపుల్ ఆరిజిన్లో మీకు వెళ్తే 14,000 సంవత్సరాలు వాళ్ళు యాగం చేసి యాగ ఫలం ఎవరికి ఇవ్వాలని ఆలోచించలేదు. సో ఆబ్వియస్లీ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆబ్జెక్టివ్. ఊరికనే స్టిల్నెస్ అంటే ఎందుకు మీరు స్టిల్నెస్ దానికి వెళ్ళాలి, నిద్రపోవచ్చు కదా స్టిల్నెస్ కావాలంటే. స్టిల్నెస్ అనేది మైండ్ ఆలోచింపజేయడం మానేస్తుంది. మైండ్ ఆలోచించకపోతే అడ్వాన్స్మెంట్ అనేది ఉండదు. అప్పుడు మీరు రాయి రప్పతో సమానం. మైండ్ అనేది ఉన్నదే ఆలోచించడానికి. సో ఎప్పుడైతే మీరు ఒకదాన్ని గుడ్డిగా నమ్మారో మైండ్ ఆలోచించడం మానేస్తుంది. క్వశ్చన్ చేసినప్పుడు మైండ్ యాక్టివేట్ అవుతుంది. సో గుడ్డిగా దేన్ని ఎవరిని నమ్మకూడదు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ రాముయిజం ట్రస్ట్ అనేది డిఫరెంట్, ఒకదాని మీద డిపెండెన్సీతో నమ్మటం అనేది డిఫరెంట్. నమ్మకం అనేది 2 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. గుడ్డిగా నమ్మటం అనేది నేను ఆలోచన ఈయన చెప్పింది చేసేస్తాను అనేది ఆలోచించే కెపాసిటీ లేకపోవటం, లేకపోతే నాకు వీడికన్నా ఇది లేదు అని ఒక యాక్సెప్ట్ చేయటం, ఒక ఫాలో అవ్వటం అనేది అది కూడా మనుషుల్లో ఉంటుంది. సో లీడర్స్కి ఫాలోవర్స్కి అది డిఫరెన్స్. ఇక్కడేంటి మీకు అది కూడా కాదు. బాబాల విషయంలో వాళ్ళు ఏం చెప్తారో భక్తులకు ఏమీ తెలియదు. ఇంతవరకు బాబాలు ఫాలో అయ్యేవాళ్ళని 5 నిమిషాలు కాన్వర్సేషన్ నేను చేయలేకపోయాను. వాళ్ళని అడిగితే ఏంటి బాబాలో ఉన్నది చేయలేకపోయాను. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చెప్పినా అది ఏ జోల్డ్ అక్కడో లైన్ నేను చిన్నప్పుడు 5వ క్లాస్ లైన్స్ చెప్తారు. ఇప్పుడు నాకు ఏదో కొత్తగా ఇప్పుడు అన్నట్టు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మా ఆత్మ శాంతి అనేది మనసులో ఉంటుంది. ఎన్ని ఏబిసిడీలతో పాటు నేర్చుకున్నాం. ఇలాంటి హ్యాపీనెస్ అని ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇలాంటి ఏబిసిడీలు అప్పుడు నేర్చుకున్న విషయాలు వాళ్ళు రేపు ఎల్లుండి చచ్చిపోయి ఇప్పుడు చెప్తారు. యాజ్ వీఆర్ అడ్వాన్సింగ్ మన కంట్రీలో నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగింది. పచ్చిగా చెప్పాలంటే దేర్ ఇస్ నో మార్కెటబిలిటీ ఆర్ మార్కెట్ ఫర్ ఇట్. వై ఇస్ ఇట్ గ్రోయింగ్? See, marketability, that is not the right word. Point is, first of all, Ayn Rand said, which I completely believe in her, only 2% of the people think. 2% of the people make the world go. ఎందుకంటే వాళ్ళు ఎవరిని నమ్మకుండా ఐడియేషన్ మీద, సైన్స్ మీద కాన్స్టెంట్లీ క్వశ్చనింగ్ అండ్ ట్రయింగ్ టు ఫైండ్ సొల్యూషన్స్, దాంట్లోంచి వాళ్ళు అడ్వాన్స్మెంట్ చేస్తారు. అది చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆ బెనిఫిట్స్ని వాళ్ళు రీప్ చేసుకుంటారు. బ్లైండ్గా అది ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర పని చేసి ఇలాంటివి చేసి. సో అప్పుడు ఇన్సెక్యూరిటీ అనేది ఏంటి? ఇప్పుడు ఇన్సెక్యూరిటీ అనేది నేచర్లో ఉంటుంది. దానికి సైన్స్కి అడ్వాన్స్మెంట్కి సంబంధం లేదు. రాకెట్ కనిపెట్టినోడు బాబాల దగ్గర కూర్చొని కనిపెట్టినోడు రాకెట్ ఎప్పుడు కనిపెట్టలేడు. దేవుణ్ణి పూజిస్తున్నాడు రాకెట్ ఎవడు కనిపెట్టలేడు. కానీ అక్కడ పనిచేసేవాళ్ళు మళ్ళీ దేవుని పూజించవచ్చు, ఎందుకంటే మనకు ఒక హ్యాబిట్ అది. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద బాబాస్, వాళ్ళని నమ్మితే మీకు ఏమన్నా వచ్చిందా లేదా అనుకోండి. ఏది చేసినా పొద్దున్న లేసి ఎవ్వడేం చేసినా వాడికి ఏదో వస్తుంది, అందుకే చేస్తాడు, లేకపోతే ఎందుకు చేస్తాడు? అప్పుడు చేసే దాంట్లో వర్త్ ఉందా, ఎఫెక్ట్ ఉందా, వాడు ఎందుకు చేస్తున్నాడు, వాడికన్నా తెలుసా అనేది యాక్చువల్గా మనం మాట్లాడేది ఇక్కడ. సో అది వాళ్ళు ఎవరికి తెలియదు అంటున్నాను. ఇప్పుడు ఏ డివోటీనైనా మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టండి అంటే ఒక బాబాని నమ్మే ఇలాంటి ఒక చోట, ఏంటి ఆ బాబా నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు, ఏంటి అసలు అని మనకి తెలియని విషయం వాడు ఒక్కటి చెప్పగలిగితే అది చేంజ్ మనీ. తెలియని విషయం చెప్తున్నాం అని ప్రతి వాళ్ళు అనరు, మీకు తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం అంటారు. ఉదాహరణకి మీలోని అదే అన్న, ఎందుకంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళు వచ్చి కూర్చుని అమ్మగారి ముందు ఆవిడ ఆవలిస్తూ ఉంటే ఇలా ఉన్నారు అందరూ, వాళ్ళ మొహాలు ఇంకా కూర్చున్నారు. మీరు సైకాలజీ చదువుతారు కదా, వాళ్ళ మైండ్లో ఆ టైంలో ఏమవుతుంది ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళ మైండ్లో ఉండవు అంటారు. ఓకే, మైండ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాబాల దగ్గర ఉండరు. కొంతమంది నటిస్తారు. ఐ ఫీల్ లాట్ ఆఫ్ పాలిటిషియన్స్ డూ దట్. ఎందుకంటే వీళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి మనం ఒక రాయేసి ఉంచితే వీళ్ళు కూడా మనకు ఓట్లు వేసేస్తారు అనుకుంటారని నా ఒక కాన్స్పిరసీ థియరీ. కొంతమంది ఎందుకంటే కొంతమంది పాలిటిషియన్స్ నాతో పర్సనల్గా చెప్పారు,
ఎందుకు బాబాల దగ్గరికి వెళ్ళడానికి కారణం బాబాల వాళ్ళకున్న ఫాలోయింగ్ వాళ్ళందరూ కూడా వీడు మావిడే అని అనుకుంటారు. ఎందుకంటే పాపులిస్ట్గా ఎవరెవరు నమ్మకం ఉన్నారో వాళ్ళందరితో పాటు ఉంటే ఒక పాపులర్ లీడర్ కదా అవసరం. కాబట్టి చాలా మంది స్వామీజీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ దైవిక అంశం అవన్నీ పక్కన పెడితే మానవ అంశం వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు చాలా హాస్పిటల్స్ కట్టిస్తున్నారు, మంచి పనులు చేస్తారు సొసైటీలో. అంటే ఇప్పుడు నా మీద ఉన్న వీళ్ళ భక్తికి నేను డొనేషన్లు తీసుకుని దాంతో మంచి పనులు చేస్తాను. ఇది హాస్పిటల్లో లేకపోతే రకరకాల వాటెవర్ స్కూల్స్ ఇలాంటివి కట్టించి. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకుండా ఇది కాదు నువ్వు హాస్పిటల్ కట్టించడం ముఖ్యం, ఎందుకంటే పేదవాళ్ళు కావాలా, దీనికి కావాలా, దానికి కావాలా అనేది ఎడ్యుకేట్ చేయకుండా వాళ్ళని అలాగే వాళ్ళ మూర్ఖత్వం నుంచి మోసం చేసి ఇలాంటి పనులు చేయటం అనేది ఐ థింక్ ఈజ్ వెరీ రిగ్రెసివ్ థింకింగ్. 1 పాయింట్. సెకండ్ పాయింట్, ఒకవేళ నిజంగా వాళ్ళకి దేవుడి పవర్ ఉంది, దేవుడి పవర్ అంటే గాడ్ మ్యాన్ అనేది దేవుడి తర్వాత దేవుడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు, నా ఆశీస్సులు నా శక్తితో ఇదో నువ్వు నా రిప్రజెంటేటివ్గా ఉండు అంటే హీస్ గాట్ డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్. అదే మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు చెప్పేది కూడా అదే. అలాంటప్పుడు వాళ్ళు డిసైపుల్ నుంచి డొనేషన్లు ఎందుకు? వాళ్ళు ఫట్ అని సత్యసాయిబాబా 100 హాస్పిటల్ క్రియేట్ చేయొచ్చు కదా. విభూతి ఎందుకు? బూడిద ఏం చేసుకుంటారు ఎవరైనా? చేతిలోంచి బూడిద క్రియేట్ చేసే బదులు హాస్పిటల్ ఎందుకు క్రియేట్ చేయరు? అంటే యువర్ ఫండమెంటల్ ఈస్ దట్ అది అబద్ధమనా? ఆబ్వియస్లీ పవర్స్ లేవని చెప్తున్నారు. పవర్స్ ఉన్నాయి లేదు క్వశ్చన్ కాదు. అది మీకు ఏం పవర్ ఉన్నా ఏదో ఉన్నాయి ఎన్నో జరుగుతుంటే నాకు తెలియదు. నేనే సత్యసాయిబాబా చేయి చూడలేదు, ఇది చూడలేదు. వాట్ హీ స్టాండ్స్ ఫర్, ఒక బాబా అనేవాడు ఒక మిరాకిల్ చేశాడు, అది చేసినప్పుడు వీళ్ళందరూ అంత నమ్మినప్పుడు వై కాంట్ యూ డూ సంథింగ్ టు దిస్ ఎక్స్టెంట్? సో ఆర్ యూ ఓకే ఇఫ్ the Baba doesn't claim to do miracles, the Baba doesn't claim to be God, and the Baba is not cheating anybody and ask them, but people are still going to him for something? See, that is their wish. ఎవరికి వెళ్తున్నారు, ఎవరు మాటలు వింటున్నారు అనేది వాళ్ళ విష్. అది నేను ఇక్కడ మాట్లాడేది గాడ్ మ్యాన్ ఈజ్ వెరీ డిఫరెంట్. గాడ్ మ్యాన్ అనేవాడు దేవుడి తర్వాత నేనే, లేకపోతే దేవుడి దూతని, దేవుడి అంశం ఉన్న మనిషిని. దట్ ఈస్ వాట్ దర్ క్లెయిమ్ ఇస్. అవును. అలాంటప్పుడు మనం పొద్దున్న లేగిస్తే మన చిన్నప్పటి నుంచి ఎన్ని స్కాండల్స్ చూసుంటాం. మొన్న ఇది రాంపాలో లేకపోతే అంతకుముందు ఆసారామ నిత్యానంద స్వామి రకరకాల ఎన్నో జరుగుతుంటాయి. ఇప్పటి నుంచి కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇయర్స్. కానీ అయినా కూడా వాళ్ళకి భక్తి పోదు, అయినా కూడా వేరే బాబాలు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇట్స్ ఎ నెసెసిటీ ఫర్ పీపుల్ టు హ్యావ్ అ బాబా. లేకపోతే అది ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడో వెళ్ళి మాట్లాడాల. దేవుడు అంటే అలా మమ్మకు నువ్వు మాట్లాడు, ఇంకా ఎవరు మాట పూజారేమో మంత్రాలు చదువుతారు. సో ఎవరో ఒకరు దే నీడ్ ఫర్ హిమ్ టు టాక్. అల్టిమేట్లీ అది దానివల్ల రియల్ టైం బెనిఫిట్ వస్తుందా లేకపోతే రావట్లేదా పక్కన పెడితే, ఎనీ కైండ్ ఆఫ్ రిగ్రెసివ్ థింకింగ్ ని ప్రమోట్ చేసింది రియల్ టైం బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 100,000 హాస్పిటల్స్ ఉంటాయి ఇండియాలో. సత్యసాయిబాబా లాంటి వాళ్ళు కట్టించి దాంట్లో ఎక్స్ట్రీమ్లీ లో పర్సంటేజ్, ఇఫ్ ఎట్ ఆల్, ఐ డోంట్ ఈవెన్ నో ద నెంబర్. సొసైటీ అడ్వాన్స్మెంట్ అనేది బాబాల మూలాన జరగదు. కేవలం ఇది వాట్ ఎవర్ దీస్ పీపుల్ వచ్చింది కొన్ని ఇన్స్టెన్సెస్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ all scandals ఉంటారు, and it is numerous examples for that. There are lot of good institutions which are contributing. I am not saying no to that, కానీ I feel that is regressive way of making contribution. ఎందుకంటే నేను బాబాని నమ్మి బాబా దైవాంశ సంభూతుడు అందుకని నేను డబ్బులు ఇవ్వటానికి, లేకపోతే అసలు లేదు బాబా క్వశ్చన్ కాదు నువ్వు హ్యుమానిటీ కోసం చేయాలని వాళ్ళు చెప్పకుండా నేను అబద్ధాలు చెప్పి మూఢ నమ్మకాలు పెరిపించి దాంట్లో చేసుకోండి, ఇట్ విల్ ఆల్వేస్ బి రిగ్రెషన్ ఫర్ సొసైటీ. అది ఏ ఎమోషన్తో వాడు ఏ ఇంటెన్షన్తో ఇస్తున్నాడు అది అవసరమా? అప్రస్తుతం అవుతుంది కదా అది. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అది ఒకడు బాగా కాదు, ఒకడు బ్యాంకు దొంగలు ఇచ్చేసి పూర్ పీపుల్కి ఇచ్చేస్తున్నాడు అంటే అది కరెక్ట్ అంటే ఇది కరెక్టే? నో అది వేరు, ఇది దొంగ. సి దర్ 2-3 పాయింట్స్. ఒక్కటి దేవుణ్ణి నమ్మేస్తాం వీళ్ళు నమ్మటానికి, ఆ నమ్మకం వలన వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి, ఏం చేస్తున్నాడు అనేది ఆల్ 3 డిఫరెంట్ పాయింట్స్. ఎందుకంటే మీకు బిల్ గేట్స్ కూడా ఇస్తున్నాడు ఫౌండేషన్, యూ విల్ గివ్ సమ్ డొనేషన్. ఎవరో ఈ సినిమా వాళ్ళు ఎంటర్టైన్ చేసి వాళ్ళు ఇస్తారు, ఎవరికో అలా రకరకాల వాళ్ళు రకరకాలుగా ఇస్తారు, పెద్ద ఇండస్ట్రీస్లు కూడా ఇస్తారు. అలాగే బాబాలు కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ ద మెథడ్ విచ్ బాబాస్ అడాప్ట్ ఈస్ రిగ్రెసివ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. That's what I'm asking. Why is it regressive? They are driving an emotion. They're driving an emotion on falseness. What is false? You're stunting people's minds. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బ్యాంక్లో ఉన్న డబ్బు నేను దోచాను అది సెపరేట్, ఇది నేను ఇచ్చేస్తున్నాను సెపరేట్. సో ఇక్కడ నేను దేవుణ్ణి ఇతను దేవుడు అని నమ్మేసి ఆ కైండ్ ఆఫ్ దాంట్లో వీళ్ళు ఒక స్టాగ్నేట్ అయిపోవటం తప్పు.
ఆ స్టాగ్నేషన్ డబ్బు వాళ్ళు ఏం కడుతున్నారు అనేది ఆ రెండింటిని మిక్స్ చేయకూడదు అంటున్నాను నేను. సో మీ ఆరోపణ ఏమిటి, ఈ బాబాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కావాలని మాస్ హిప్నాసిస్ ద్వారా డబ్బులు గుంజుతున్నారు అంటున్నారా? 100%. You feel so? 100%. So is your problem with the institutions or with the devotees? With the devotees, always is the devotees. The Baba is a fine guy because he's making use of the dumbness of people. You are actually giving a motive and intention behind 100%. an institution like this. Yeah. And they are out to make money antaru. Everybody out to make money and name. ప్రపంచ శాంతి కోసం తోడ్పడుతూ there is an element which is beyond which we can't understand. దానికోసం గ్రూప్ మెడిటేషన్స్ చేస్తూ ఒక డిఫరెంట్ ఐడియాలజీని, థాట్ని, ఆ థాట్ ఏంటి అని అడుగుతున్నాను. నా పాయింట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ థాట్ హ్యాస్ టు హ్యావ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద సోషల్ స్ట్రక్చర్. రోడ్లు బెటర్గా అవుతాయా, సైన్స్ అడ్వాన్స్ అవుతుంది, ఇలాంటి దాంట్లోకి ఒక థాట్ అప్లికేషన్ ఉండాలి. అడ్మినిస్ట్రేటింగ్ ద కంట్రీలో ఒక థాట్ ఎఫిషియన్సీ ఉండాలి. అంతేగాని కూర్చుని బట్టలు వేసుకుని ఏం ప్రొడక్టివిటీ ఎలా ఎలా పీపుల్ who have clear spiritual practices, they have experienced a lot of them. Okay, let me give a practical example. My auntie has been a devotee of Satya Sai Baba for maybe some 15 years, something like that. I never ever saw any effect of what he said or what she understood in that her is her entire inability life. to absorb. But that's what the most people are. నేను ఎవరిని చూడలేదు అంటున్నాను. ఇప్పుడు మీరు చాలా గొప్పవారు అయి ఉండొచ్చు. మీ సర్కిల్లో ఉండే నాలాంటి అల్పులకి మీ గొప్పదనం పూర్తిగా అందకపోవచ్చు, ఇంకోళ్ళకి ఎవరికైనా బాగా అందొచ్చు. నా కర్మ, అది వాళ్ళ అదృష్టం. అది కరెక్ట్, దాన్ని నేను ఇదనట్లేదు. ఐఎమ్ సేమ్ టు హ్యావెంట్ సీన్ ఎ సింగిల్ పర్సన్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాడు, లేకపోతే బిజినెస్ మ్యాన్ ఉంటాడు, లేకపోతే ఫిల్మ్ డైరెక్టర్ ఉంటాడు, లేకపోతే ఇంకోటి ఎవడో ఉంటాడు. వాళ్ళ దగ్గర కూడా ఇది సేమ్ ఉంటుంది. ఒకటి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఒకటి అవ్వకపోవచ్చు, ఇది అవ్వచ్చు. ఓన్లీ బై ద టీచింగ్స్ ఆఫ్ ఎ బాబా నో ఎఫెక్ట్ విల్ బి ఆన్ ఎనీబడి. వాళ్ళకి ఇండివిజువల్ ఎబిలిటీస్ వేరేగా ఉండవచ్చు. ఈ టీచింగ్ వలన రాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? అప్లికేషన్ అనేది ఎక్కడ? మార్క్సిజంలో ఉంటుంది, ఎయిన్ రాండియన్ థింకింగ్లో ఉంటుంది, నిషిజం, హిగల్. Any philosophy which does not have a direct effect on the social structure, I don't consider it a philosophy. It is just yapping with the mouth. సో ఇప్పుడు వర్మ గారి రామోయిజం చూసి ఒక 20 మంది వాళ్ళ జీవితాల్లో కిచెన్లు మూసేసి ఇలాంటి మార్పులు చేస్తే ఈ బాబాలందరికంటే వర్మ గారు గొప్పవారు అనమాట. అయితే 100% ఆ 20 మందికి, ఆ 20 మందికి మీరు ఇంకా గొప్పవారు. బికాస్ యూ హావ్ బ్రాట్ చేంజ్. గొప్పవారు ఇప్పుడు నేను ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాను, అది మీరు కౌంటర్ ఆర్గ్యుమెంట్ అని ఇవ్వాలా, లేకపోతే మీకు ఏదైనా ఒక సెపరేట్ థాట్ ప్రాసెస్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే యూ మైట్ నాట్ లైక్ మీ, యూ మైట్ నాట్ ఈవెన్ వాంట్ టు లిసన్. దట్స్ యువర్ చాయిస్ యాజ్ అ పర్సన్. సో ఆ కైండ్ ఆఫ్ ఏ రాడికల్నెస్ నే ఒక స్ట్రక్చర్ అంటే దానికి డైరెక్ట్ కిచెన్ మూసే అనేది నేను చెప్తున్నా. అలాంటి డైరెక్ట్ థాట్ అనేది ఒక మటీరియల్ అప్లికేషన్ అనేది ఏ బాబా కూడా ఇవ్వరు అని మీరు అందరినీ చదివి చెప్తున్నారా? Whatever I know, I studied the top 5 Babas in the country. Would you like to name them? Okay, whatever. I mean, I don't remember the name so much. But I went through the teachings of Asaram Babu. I went through, of course, Sai Baba. Even Nityananda Swami. What all they talk, like elementary school pillala nunchi telusu andariki. Ante evarki they are not adding any value to anybody's life. On the Sai contrary, Baba, I heard the body is like instrument. మనం టెలిఫోను, టీవీ అన్ని వాడినట్టు మన సోల్ వాడుతుంది. సో దానివల్ల ఏం చేస్తాం, అది పాయింట్. సో ఇవన్నీ వినటానికి, బికాస్ దీస్ గైస్ బ్రెయిన్స్ ఆర్ సో స్మాల్, దే గెట్ ఎక్సైటెడ్ బై అండ్ దే డోంట్ హ్యావ్ ది ఎబిలిటీ టు గో బియాండ్, టు క్వశ్చన్ అండ్ టు అనలైజ్ అండ్ టు డెవలప్ దర్ బ్రెయిన్ సెల్స్. సో వాళ్ళని అక్కడ ఉంచుతారు. సో వాళ్ళని అదే కరెక్ట్, మీరే కరెక్ట్ అని వీళ్ళు దాన్ని ఇంకా ఎంకరేజ్ చేసి దే కీప్ దెమ్ స్టంటెడ్. There are so many different kinds of even teachings, discourses, that's fine, but రకరకాల procedures and kriyas which actually help you breathe. The breathing techniques ద్వారా మీ స్ట్రెస్ మేనేజ్మెంట్, మీ యాంగర్ మేనేజ్మెంట్, మీ జీవితాన్ని మీరు మేనేజ్ చేసి ఇవన్నీ నేర్పిస్తారు కదా. సో ఇప్పుడు ఈ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పసుపు రాస్తారు ఏది మన ఇళ్ళకి గడపల దగ్గర అక్కడ. నాకు మా అమ్మమ్మ ఎవరు చెప్పారు, అది ఆ పసుపు అంటే క్రిమినల్ చంపేస్తుంది అందుకని. అండ్ ఇప్పుడు నేను దానికన్నా ఫ్లిట్ బెటర్ కదా పసుపు ఎందుకు? ఇప్పుడు నేను సైంటిఫిక్గా ఫ్లిట్ బెటర్గా పనిచేస్తుందంటే పసుపు రాయడం మానేస్తారా? ఇంపాసిబుల్ మానడం. ఎందుకంటే దీనికి సమాధానం చెప్పలేక యూ ఆల్వేస్ టేక్ ద హెల్ప్ ఆఫ్ సైన్స్. అది అప్పుడు నేను ప్రాణాయామం ఎన్ని అంటే అది హఠ యోగా ఉంది, రకరకాల ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానికోసం బాబాలు ఎందుకు? బాబా అనేది నా డెఫినేషన్లో గాడ్ తర్వాత నేనే, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మీ జర్నీని నా ద్వారా తొందరగా మీరు పూర్తి చేసుకోవచ్చు అని చాలామంది బాబాలు, బికాజ్ యూ హ్యావ్ టు గో బ్యాక్ హోమ్. ఆత్మ మీరు కాబట్టి మీ శరీరంలో మీ కర్మ అంతా ఇప్పుడు బర్న్ చేసి
యువర్ కర్మ డిజాల్వ్స్ అండర్ మై అంబ్రెలా, యూ విల్ ఆఫ్టర్ దట్ ప్రొసీడ్ అండ్ ప్రోగ్రెస్ అని అంటున్నారు. మీరు అంటున్నారు ప్రోగ్రెసివ్ సొసైటీ మీద ఇంపాక్ట్ అని చెప్పేసి. మీ థింకింగ్ కుడ్ బి లిమిటెడ్, బట్ అంతకంటే అతీతమైన ప్రపంచంలో వాళ్ళ ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటున్నారు. అతీతమైన ప్రపంచంలో రంభా రుచి మేనకాని ఇస్తున్నారా, లేకపోతే ఆల్కహాల్ వోడ్కా అమృతం బ్రాండ్ వోడ్కా ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారు? అది నాకు అట్లీస్ట్ మైథాలజీలో నాకు చెప్తున్నారు క్లియర్గా, అందమైన అమ్మాయిలను ఇస్తాం, అమృతం ఇస్తాం. ఇంకో అతీతమైన ప్రపంచం అంటే ఏంటి నాకు డిఫైన్ చేయండి. ప్రపంచం అంటే మీనింగ్ ఇద్దాం, మీకు ఇచ్చేస్తాను, యాపిల్ ఇచ్చేస్తాను అంటే మీ పరిధి ఆఫ్ ఎంజాయ్మెంట్ స్టిల్ అమ్మాయిలు. అదే పాయింట్. ఎందుకంటే అది కాకుండా మీకు బెటర్గా తెలిస్తే నాకు చెప్పండి అంటున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఉదాహరణకి మార్సో లేకపోతే అదే ఇంట్రెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ ఇన్సెంటివ్ గివెన్ బై ఎనీ గాడ్, అది ఇస్లాం అవ్వచ్చు, మనం అవ్వచ్చు, ఎవరైనా కూడా ది ఓన్లీ గివ్ ఇన్సెంటివ్స్ విచ్ క్యాన్ బి అండర్స్టూడ్. మీకు డబ్బు అవ్వచ్చు, అందం అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, ఈ మూడు అనేది మీకు తెలుసున్న ఇది కాబట్టి అయ్యే ఇన్సెంటివ్స్ ఉంటాయి అక్కడ కూడా. ఇప్పుడు నేను అడుగుతాను, స్వర్గంలో ఇంకేముంటుంది చెప్పండి నాకు? స్వర్గం కాదు అది. అదే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సెయింగ్. అనదర్ వరల్డ్ అంటే ఏంటో అక్కడ మార్స్లో ఏంటో బ్రీతింగ్ తక్కువ ఉంటుందా, చలి ఎక్కువ ఉంటుందా, ఎండ ఎక్కువ ఉంటుందా? ఐ నీడ్ టు క్వాంటిఫై దట్. ఎగ్జాక్ట్లీ ఇంటర్స్టెల్లార్ సినిమా ఎగ్జాంపుల్. ఇంటర్స్టెల్లార్ లో పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ ఆన్ అదర్ ప్లానెట్స్ వీళ్ళు ఎక్స్ప్లోర్. It's the first time for them. Hence when they go అక్కడ ఫిజికల్గా వెళ్ళే వరకు they don't know how the life conditions there are. అలాగా in the various other realms beyond the physical realm where there are అమ్మాయిలు, వాడ్కా అండ్ అదర్ థింగ్స్, అక్కడ అనుభూతి ఎలా ఉంటుంది అన్నది మీరు స్వయంగా వెళ్తే కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం కాదు అని అంటారు. అప్పుడు నేనేమంటాను, సెంట్రల్ ఆఫ్రికాలో ఎస్పిఆర్ అనే కంట్రీ ఉంది, వాళ్ళు ఉంటుంది అంటాను. వెళ్ళి ప్లేకి వెళ్ళిపోతారా మీరు? బాబాయ్ మిమ్మల్ని లాస్ ఏంజలస్కి వెళ్తాను. మీరు ఎందుకు లాస్ ఏంజలస్ మీరు చూసారు, ఏదో బిల్డింగ్స్, ఇది రోడ్లు, కార్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. మన అనకాపల్లి కానీ చాలా బెటర్ సిటీ అని నువ్వు అన్ని బాగా కష్టపడి అన్ని చేస్తే నేను లాస్ ఏంజలస్ తీసుకెళ్తాను. అప్పుడు నేను సెంట్రల్ ఆఫ్రికాలో యూషి2 తీసుకెళ్తాను, భలే ఉంటుందని అక్కడ ఆపేస్తే మీరు వెళ్తారా? డైరెక్ట్గా నేను ఒక్కదాన్ని వెళ్ళకపోవచ్చు, మీ మీద నమ్మకం ఉంది. అప్పుడు బాబా అనుకోండి. అప్పుడు నేను ఒక కావాల్సుకుని ఐ వాంట్ టు శాంపుల్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఇంటూ. ఒక స్వర్గం ఇదని చెప్పారు, లాస్ ఏంజలస్ అదని చెప్పారు, ఇంకో అతీత ప్రపంచంలోకి తీసుకెళ్తాను. దాన్ని మీరు నాకు చెప్పలేకపోతే డిస్క్రైబ్ చేసి నేను వెళ్ళను. నేను వెళ్ళే వెదవని కాదు. బాబాల ఫాలోవర్స్ కూడా అలాంటిది ఏమీ చెప్పకుండా మీరు ఇది కొనేసుకోండి, మీ ప్యాకెట్లో ఉంది, ప్యాకెట్ మీ తర్వాత ఓపెన్ చేద్దరు కానీ ఎవడన్నా కొంటాడు ప్యాకెట్ షాప్లో. యూ నీడ్ టు స్పెసిఫై వాట్ ఈస్ ఇట్ యువర్ బయింగ్. సో భక్తులందరూ గొర్రెలు అంటారు, మీరు గొర్రెలు ఆలోచించవు కాబట్టి అట్లీస్ట్ తింటూ ఉంటాయి ఎవరిని వినకుండా. వీళ్ళు అసలు ఏం వింటారో తెలియదు, అది నా పాయింట్. అది అసలు ఏం చెప్తున్నారు, ఏం వింటున్నారు అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ. అది నాకు తెలిసిన, నేను ఒక అట్లీస్ట్ 15 మంది తెలుసు నాకు బాబాని ఫాలో అయ్యేవాళ్ళు. నేను ఎంత క్వశ్చన్ చేసినా వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళది ఇగ్నోరెన్స్ అంటారా, ఇన్నోసెన్స్ అంటారా? ఇట్ ఈస్ జస్ట్ ఎ బ్లైండ్ బిలీఫ్. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దీనికి ఏం ఫండమెంటల్ డిఫరెన్స్ ఏం లేదు. మ్యాక్సిమం ఈయన మాట్లాడుతున్నారు, ఇంకొన్ని ఎక్స్ట్రా. అంటే నేను ఒక బాబా అయితే నేను మా కాలనీలో ఒకసారి నాకు గుర్తుంది, ఆయన వచ్చి అక్కడ పెద్ద ఏదో చేశారు అలా వంటకం ఏదో, ఆయన తిని దాన్ని నవిలి దాన్ని వేస్తే దాన్ని కలుపుతున్నారు, అది ప్రసాదం అంట. ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్. సో అదిని సాయిబాబా గారు నడుస్తూ ఉంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పాద ముద్రలో వీళ్ళు ముద్దులు పెట్టేసుకుని అండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో టు ఈచ్ టు హిజ్ ఓన్ అనేది ఒక ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ఎవడి పెచ్చాడికి ఆనందం అని. అవును, నేను ద ఓన్లీ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ థాట్ ప్రాసెస్ సెడ్ ఆర్ లిసన్డ్ ఆర్ ఎన్నవాడికి చెప్పినవాడికి, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ డైరెక్ట్ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ to life and impact, it is an irrelevant thought. Adi okkade nenu cheppedi. That is your biggest problem statement, if at all, with this. Correct. So in your scope of when you say babas, do you include gurus also? And gurus who don't claim that they are gods? See guru is selling a thought. He's selling a thought process. If Rajneesh ankoda, I don't know what Rajneesh and whether he believes in God or not, Rajneesh is a thought. The way he looks at institutions, the way he looks at family, the way he looks at marriage, the way he thinks of whatever various things which touch people, వాటిని ఒక థాట్ ప్రాసెస్ చేస్తున్నారు. ఆ థాట్ ప్రాసెస్ మీ కనెక్ట్ అవుతుందా లేదా? నోబడి విల్ టచ్ రజనీషెస్ ఫీట్, నోబడి విల్ ఆయన పాదాలు ముద్దు పెట్టుకోరు ఎవరు. ఐదర్ దే లిస్నింగ్ టు ఇట్ అండ్ ప్రాక్టీస్ వాట్ హీ సేస్. ఎందుకంటే అది ఒక డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది, అది ఒక ఫిజికల్ అప్లికేషన్ ఆఫ్ ఎ థాట్ ఉంది. సో అది గురువుసా ఏంటని నాకు తెలియదు, బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్రాంక్లీ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇన్ టు ద వరల్డ్. సో బాబాకి దానికి డిఫరెన్స్ ఏంటంటే, బాబా ఈజ్ క్లెయిమింగ్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్.
Okay, so you have a problem with representatives of God. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్ వాళ్ళకన్నా బిలీవర్స్ ఇంకా Believers. You have a problem with believers who don't question, who don't listen, యా who don't know what డోంట్ they're doing. అండర్స్టాండ్ వాట్ యా బాబా గారు సరంగా అవతారం చాలించి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన దేవుడు కాబట్టి. ఆ రోజు రాముడు కృష్ణుడు ఉన్నట్టు ఇవాళ పుట్టపర్తి సత్యబాబు వచ్చారు, ఆయన అవతారం చాలించి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రాముడు వారం రోజులు డెత్ బెడ్లో హాస్పిటల్లో ఉంటే నాకు బాగుండదు, కానీ సాయిబాబా గారు ఉన్నారు పుట్టపర్తి. మీరు చాలా ట్వీట్స్ పెట్టారు ఆ టైంలో. అఫ్ కోర్స్ ఆయన గాడ్ మ్యాన్, నేను ఒక మామూలు మనిషిని, కానీ నాకు తోచిన సలహా ఇచ్చాను, ఆయన ఎందుకు వినలేదు ఆయన. సత్సంగం అంటే ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, రెజొనెన్స్. ఓకే, Basically it's a resonance, because when two people talk about something, it becomes, the aura of it becomes bigger. If 5 people are discussing, for example we are discussing Ramuism here, అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు ఎలాగైతే ఒక ఆరా ఏర్పడుతుందో టు సంథింగ్ దట్ ఇస్ టోటలీ స్టాటిక్. బట్ నా పాయింట్ ఏంటంటే ఓకే, ఆయన సత్సంగం ఎవరైతే నడుపుతారో ఆయన ఇంటలెక్చువలా, గురువా, బాబా, ఆయన ఆవిడ, వాళ్ళు దేని కిందకు వస్తారు? వాళ్ళు మోర్ ఇవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్స్ who have surrendered, who have dissolved their egos to a point where they can let go and see the finer difference. ఓకే ఫైన్. ఇప్పుడు వాళ్ళ దగ్గర కానీ అంటే ఓన్లీ కనెక్షన్ ఏం పెడుతున్నానంటే బాబాలకి వాళ్ళకి, ఎనీ పర్సన్ హూ సేయింగ్ దట్ ఈస్ అబౌవ్ అండ్ టాకింగ్ థింగ్స్ విచ్ రియలీ డోంట్ మీన్ ఎనీథింగ్, అట్లీస్ట్ నాట్ టు ద ఎఫెక్ట్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, డిసైపుల్స్ మాత్రం అర్థమవుతుందని నాకు ఐఎమ్ వెరీ వెరీ షూర్ అబౌట్ దట్. ఉదాహరణకి ఇప్పుడు నేను నాకు తెలిసిన ఒక ఆవిడ ఈ సత్సంగంకి వెళ్తారు, లాట్ ఆఫ్ విమెన్ గో టు దట్ పర్టికులర్ మ్యాన్, యూనో. లైక్ నాకు ఒకళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అసలు నేను ఇప్పుడు వీళ్ళు కిచెన్లో ఉన్నారు, ఏదో రకరకాల ఇంట్లో ఏమో మొగుడితో దెబ్బలాట ఉంటుంది, ఆ పిల్లలు ఏదో ఉంటుంది, రోజు రొటీన్ అదే జరుగుతూ ఉంటుంది. సో ఫర్ దెమ్ టు గో హియర్ అండ్ అక్కడ కూర్చుని ఆయన మాటలు ఏంటంటే, అమ్మా కాదమ్మా అలాగా అని మాట్లాడితే వాళ్ళకు సూతింగ్, ఒక గజల్ సాంగ్ ఏదో విన్నట్టు ఒక ఎఫెక్ట్. సో ఐ థింక్ దట్ ఈస్ ద నియరెస్ట్ దే క్యాన్ గెట్ అవే ఫ్రమ్ దేర్ బోరింగ్, హండ్రమ్ అండ్ ట్రబుల్ రిడన్ లైఫ్. అప్పుడు వెళ్ళి నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయండి ఏంటంటే, లేదమ్మా కష్టాలన్నీ నీ మనసులో ఉంటాయి, బయట ఉండవు, అలాంటి ఏదో ఈ సూడో ఫిలాసఫీలు చెప్తారు. సో ఎంత మంచివారు, ఎంత తెలివైన, అరే ఆయన ఉంటే ఒక తెరిపి వచ్చేస్తుంది అని వీళ్ళు అనుకుని వచ్చేస్తారు. దెన్ అగైన్ అండ్ ఇట్స్ లైక్ ఎ ఫిక్స్, ఇట్స్ లైక్ ఎ డ్రగ్, దే వాంట్ ద డ్రగ్ అగైన్, బికాస్ డైరెక్ట్ కంపారిజన్ మీ ఇంట్లో ఉన్న బోరింగ్ ట్రామాటిక్ లైఫ్ నుంచి ఒక రిలీఫ్ లాగా వస్తుంది. నేను ప్రాబ్లం ఉందని నేను అంటలేదు, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ దే పుట్ దర్ మైండ్ టు ప్రోగ్రెసివ్ అండ్ సైంటిఫిక్ దే విల్ బి ఫార్ ఆఫ్. దిస్ ఈస్ గివింగ్, డ్రగ్ ఏమేస్తుంది మీకు హై ఇస్తుంది, బట్ డ్రగ్ కెనాట్ మేక్ యూ బెటర్ దెన్ వాట్ యు ఆర్. సో యూ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ బికమింగ్ బెటర్ అండ్ నాట్ టు బికమ్ రిప్రెస్డ్. మీరు 24 గంటలు థింకింగ్ ప్రొడక్టివిటీలో పెడతారా? మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా మీకు ఇష్టమైన పద్ధతిలో. యా, సేమ్ థింగ్ వాళ్ళు చేసేది. నేను ఎంజాయ్ చేసేది ఆల్ ద టైమ్ ట్రైంగ్ టు గెట్ మై బ్రెయిన్ అప్ దెన్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ. సో ఎంజాయ్ ఏది చేసినా కూడా ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఏ ప్రోగ్రెసివ్, ఇట్ కెనాట్ బి రిగ్రెసివ్, ఇట్ కెనాట్ బి స్టాటిక్. సో బాబాస్ దగ్గర ఇట్ ఈస్ స్టాటిక్. అది మీరు కంక్లూడ్ చేస్తారు. యూఆర్ నాట్ గివింగ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ దట్, నో, బికాజ్ ఐ నో దట్ మీరు ఇంతవరకు స్టాటిక్ గా ఉన్నారు, ఇప్పటి నుంచి మీరు వెళ్ళండి మీకు నచ్చితే, బట్ డైనమిక్ గా ఉండండి అని చెప్పట్లేదు. మీరు స్టాటిక్ అని డిసైడ్ చేస్తారు. స్టాటిక్ నాకు తెలుసు, స్టాటిక్ కూడా వెళ్తారు అక్కడికి. చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్, టాప్ పీపుల్, ఇంటెలెక్చువల్ సైంటిస్టులు వాళ్ళు కూడా వెళ్తుంటారు స్వామీజీ. ఎడ్యుకేషన్కి, డిగ్రీలు ఉండటానికి, సైంటిస్ట్ అని పిలవబడటానికి నేను చెప్పిన దానికి ఏమీ అసలు కనెక్షన్ లేదు. అండ్ మోస్ట్ టెరిఫిక్ డిగ్రీ నాసాలో రాకెట్లు పంపించేవాళ్ళు కూడా కొబ్బరికాయలు కొడతారు. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. స్విచ్ చేస్తే రేట్ వెలుగుతుంది. ఆయన అలా అంటే బూడిద ఎందుకు, బూడిద వచ్చినప్పుడు హాస్పిటల్ ఎందుకు రాదు చేతిలో నుంచి? ఈ క్వశ్చన్స్ అడగాల. ఎనీబడి ఈస్ క్లెయిమింగ్ టు సంథింగ్ విచ్ ఇస్ వాట్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఇన్ని వందల సంవత్సరాల నుంచి అట్లీస్ట్ నాకు బాబాలు ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు, బట్ వాట్ ఎవర్ మన పుట్టపర్తి అండ్ ద మోస్ట్ ఫేమస్ బాబా అలా వచ్చి ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, ఓకే, లక్షల మంది ఉన్నారు ఫాలోవర్స్, నోబడీ సేయింగ్ నో టు దట్. హాస్పిటల్ కట్టించారు, ఓకే. కానీ ఫైనల్గా మీరు దేవుడు అవతారమే అని మీరు చెప్పినప్పుడు మొత్తం ఇండియా అంతా, మొత్తం అన్ని మొత్తం డిసైపుల్స్ అందరూ అయిపోవాలి కదా. ఏదో అది ఎందుకు దాని అక్కడ కక్కుర్తి ఎందుకు? ఓకే, ఇదే కాంటెక్స్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఇప్పుడు మెగాస్టార్కి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఒక చిన్న స్టార్కి కొంత తక్కువ ఉంటుంది. కరెక్ట్. ఆశ్రమాలు చూస్తే, ఇన్స్టిట్యూషన్స్ చూస్తే కొంతమందికి బాగా ఉంటుంది ఫాలోయింగ్, కొంతమందికి తక్కువ ఉంటుంది. సేమ్ థింగ్ దేవుళ్ళు కూడా. సో వాట్ యూ థింక్ is the key? ఇప్పుడు చిరంజీవి గారికి ఒక కరిష్మా అవ్వచ్చు, ఆయన డాన్స్లో అవ్వచ్చు, ఆయనకున్న స్టార్ ప్రెజెన్స్, ఆయన చేసిన సినిమాలు ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆయనకు ఆ ఫాలోయింగ్ వస్తుంది. ఇంకోళ్ళకి తక్కువ ఉండొచ్చు, ఇంకోళ్ళకి చాలా తక్కువ ఉండొచ్చు.
సేమ్ థింగ్ ఈ పర్టిక్యులర్ బాబా ఆ టైమింగ్, అతను మాట్లాడే విధానం, అప్పుడున్న డెస్టినీ, ఏ టైమింగ్లో ఆయన వచ్చారు, ఎక్కడ రీజియన్, ఇలాంటి ఐ థింక్ దెల్ బి లాట్స్ ఆఫ్ దోస్ థింగ్స్. మార్కెటబిలిటీ అనేది ఆయన వెనకాల ఉన్న వాళ్ళు చేశారా, ఆయనే ఆలోచించారా? సో ద సేమ్ సోషియోకల్చరల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ డెసిషన్స్. 100%. దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. సేమ్ గాడ్స్ కూడా అంతే. ఈవెన్ దేవుళ్ళు కూడా, మీరు బాబాలు ఒక పర్టికులర్ గాడ్ అనుకో, దేవుడు అనేవాడు అన్ని చోట్ల ఉంటాడు. మొత్తం సృష్టి అతనే చేసినప్పుడు బాలాజీ దేవుడు ఎందుకు ఎక్కువ అంటే, మన ఇంట్లో దేవుడు తక్కువ, యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి తక్కువ, ఏంటి ఒక పర్టికులర్ అంటే ఏదో అటు వచ్చేసింది అంతే. బాలాజీ చిరంజీవి, దానికి ఒక స్థితిగతులు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరీంనగర్లో మన సినిమా తీస్తాను వెళ్ళారు స్టూడెంట్స్తో మాట్లాడారు. బట్ డెఫినెట్లీ ఆల్ సెడ్ అండ్ హైదరాబాద్ ఇస్ ద హబ్ ఫర్ ఫిల్మ్ మేకర్స్. అలా బాలాజీ తిరుపతిలో దేర్ ఇస్ అ సర్టన్ కాన్షియస్నెస్. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు నాకు దొరకరు, నేను చచ్చినట్టు వేరే యాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, తక్కువ యాక్టర్ నేను చెప్పేది. దేవుడు అందరికీ దొరుకుతాడు. దేవుడు మీ దేవుడు అనేది తక్కువ ఎక్కువ అని మీరు చేశారు కానీ అర్థం చేయలేదు కదా. నేను ఒక కోటీశ్వరుడు చేయొచ్చు, ఒక పేదోడు చేయొచ్చు, అందరూ ఒక దేవుడిని నమ్ముకోవచ్చు. దేవుడి దగ్గర మీరు కింద దేవుడు కాదు, అక్కడ అదే రూపం, అదే బాలాజీ మీ ఇంట్లో ఉంటే మీకు చులకన, మీ పక్క రోడ్లో ఉంటే చులకన, అక్కడ ఎక్కడో ఉండి అందరూ వెళ్తారు కాబట్టి ఆ బాబా దగ్గరికి వెళ్ళినట్టు అందరూ వెళ్ళిపోతారు. పుణ్యక్షేత్రం అన్నది వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్, ఇప్పుడు ఎలా అయితే మీరు అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ పెడతారు, ఎందుకంటే ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉంటాయి కాబట్టి. ఏదో చిన్న చోట మీకు అదే కెమెరాలు ఉండొచ్చు, రామ్ గోపాల్ వర్మ గారు ఉండొచ్చు, షూటింగ్ చేయకపోవచ్చు. ఉన్నా కూడా పాయింట్ ఏంటి, దేవుడు అనేది మనసులో ఉండాలని అందరూ చెప్తారు. దేవుడు అనేది మీ మనసులో, మీ ఇంట్లో ఎక్కడ మీ అనుకుంటే, మీ మనసులో అనుకుంటే అదే. ఆ పర్టిక్యులర్ రూపం పర్టిక్యులర్ ప్లేస్లో ఉంటేనే ఎక్కువ మీకు చేస్తాడా మీరు వెళ్ళి పూజిస్తే, లేకపోతే అక్కడ ఏదో స్పెషల్ క్వాలిటీ ఉందా ఆ పర్టిక్యులర్ దాంట్లో చేయడానికి, అప్పుడు ఇంక వేరే చోట్ల పూజ చేసేటప్పుడు అందరికి అవ్వదా? వాళ్ళందరూ ఇక్కడ అయితేనే అవుతారా? ఈ క్వశ్చన్స్ అడగరు ఎవరు, అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అందరూ వెళ్ళిపోతారు అంతే. మిరకల్స్ అయిన వాళ్ళు చాలా మంది, వాళ్ళకేంటి డెల్యూషనరీ డిజార్డర్ అంటారు, లేకపోతే మిరకల్స్ అయి ఉండవా, వాళ్ళ భ్రమ అంటారా? 2 పాయింట్స్ అక్కడ. మిరకల్ ఒక అవ్వలేదు అనుకుందాం అంటే, ఇప్పుడు పీసీ సర్కారు సాయిబాబాని ఛాలెంజ్ చేశారు. ఇది ఒక నాకు 15-20 ఏళ్ళ క్రితం. మేము మ్యాజిక్ షోలో నేను చేస్తా, నా చేతిలో తీసుకొస్తాను, అది తీసుకొచ్చి నేను మెజిషియన్, అది ట్రిక్ అని నేను చెప్తున్నా. బాబాలో చెప్పరు. ఎలిమెంటరీ ట్రిక్స్ అంటే ఒక మామూలు చిన్న సైజు అంటే పీసీ సర్కార్ ద బిగ్గెస్ట్ మెజిషియన్ అనుకుంటే, పీసీ సర్కార్లో 10వ వంతు మ్యాజిక్ ట్రిక్లు తెలిసినప్పుడు కూడా సత్సాయిబాబా చేసిన అన్నీ చేయగలుగుతాడు. సో అప్పుడు లేదు ఈయన మెజిషియన్ కాదు నిజంగా చేస్తున్నాడు, వాడు మ్యాజిక్ ట్రిక్ చేస్తున్నాడు అనే ఆర్గ్యుమెంట్ మీరు తీసుకొస్తే, సో మీరు గాలిలోంచి సృష్టించే పవర్ మీకుంటే బూడిద ఎందుకు సృష్టించడం? హాస్పిటల్ సృష్టించండి, డబ్బులు సృష్టించండి, రిజర్వ్ బ్యాంక్ బంగారం సృష్టించండి, దాని అట్లీస్ట్ ఉపయోగపడుతుంది. బూడిద ఎందుకు? కనికట్టులుగా చెప్పేది నేను అనేది, వాళ్ళ ప్రెసెన్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చేయడం, ఇంట్లో ఎవరికో ఒంట్లో బాలేక వాళ్ళు కోలుకోవడం లాంటివి కూడా జరిగిన సందర్భాలు. అదే చెప్పాను కదా, మా అంకుల్ ఆ వైఫ్ చచ్చిపోయారు క్యాన్సర్తో. ఆ బూడిద తీసుకొచ్చి పెట్టేది చచ్చిపోయారు. మంచి జరిగినప్పుడేమో అక్కడ ఇస్తారు, చెడు జరిగినప్పుడేమో దాన్ని అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే భయం. మీరు ఎప్పుడైనా డీపర్గా వెళ్ళి క్వశ్చన్ చేశారా, వాట్ కుడ్ బి బియాండ్ అని? ఆన్ వాట్? అబౌట్ లైఫ్ అండ్ యు నో హౌ యు డూ దట్ ఆల్ ద టైమ్. I do. That's the only thing I do. What is the secret of our existence? The biggest mystery for me, which I don't think I know the answer, nobody could answer me. Our existence is just a being. ఆలోచనలో ఒక భావాలు ఉన్నాయి. I కంటిన్యూస్గా క్వశ్చన్ చేస్తా, రీథింక్ చేస్తా, అనలైజ్ చేస్తున్నప్పుడు ఆ అడ్వాన్స్మెంట్లోంచి మన ఇల్యూజన్లోనూ రియాలిటీలోనూ వి ఫీల్ ప్రోగ్రెసివ్. సో ఆ ఫీలింగ్ అనేది ఎందుకు అది ఇట్ ఈస్ వాట్ యూ కాల్ ఒక ఎన్లైటన్మెంట్, లేకపోతే ఎంతూజియాజం, లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ వాట్ యూ కాల్ యుఫోరియా మనకు వచ్చింది బికాస్ ఆఫ్ దట్. ఇది సేమ్ డెఫినేషన్లో వీళ్ళు చెప్పచ్చు. యూ కెన్ ఈవెన్ డిఫైన్ గై హూ గోస్ టు బాబా, బట్ దట్ కెనాట్ బి ఆన్ ద సేమ్ ప్లేన్ బికాస్ ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ డీప్ థాట్. ఐ కెన్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్, or I would like to ask you a question which I don't know the answer to somebody who can answer me. That is what is making the world go far. ఇక్కడ వాడు చెప్పింది వినరు, వీళ్ళు క్వశ్చన్ అడగరు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి అర్థం కూడా అవ్వదు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డీలింగ్ విత్ స్టాటిక్. There are some gurus who are pushing the maximum productivity in you. Yeah. Like మీరు అన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొడక్టివిటీ ప్రోగ్రెస్ కనిపించాలి ఒక మనిషి మీద, ఒక సమాజం మీద అని చెప్పి, దాన్ని ఎలా మెషర్ చేస్తారు? రూల్స్ అన్ని బ్రేక్ చేసేసి ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే అది ప్రోగ్రెసివ్నెస్సా? లేకపోతే మన జీవితంలో మనం 3 కోట్ల నుంచి 10 కోట్లకి ఎదుగుతాం, అది ప్రోగ్రెసివ్నెస్సా? లేదు
నాకు డబ్బులు తగ్గినా ఎక్కువ అయినా కూడా విత్ ఇన్ మై సెల్ఫ్ ఐఎమ్ ఫీలింగ్ మోర్ లిబరేటెడ్ నౌ. అది ప్రోగ్రెసివ్నెస్ మీ దృష్టిలో. ఇక్కడ మనం ఏంటి మన పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేస్తున్నాం అంటే దాంట్లో ఒక పర్టికులర్ టైం దేన్ని కేటాయిస్తున్నాం, బాబా దగ్గరికి వెళ్తున్నాం, వీక్లీయో డైలీయో వడవర్ వాళ్ళు దాన్ని బట్టి ఆ పర్టికులర్ టైం ఎనర్జీ మీరు కేటాయించిన దాంట్లో మీకు డైరెక్ట్గా ఏం కాంట్రిబ్యూషన్ వచ్చింది అని మీరు క్లియర్ కట్గా చెప్పలేకపోతే దట్ ఈస్ వాట్ ఈస్ స్టాటిక్ ఫర్ మీ. ఇట్ ఈస్ యూఆర్ ఆన్ ఎ పాజ్ బటన్ ఎట్ దట్ టైం, విచ్ ఈస్ నాట్ ద కేస్ విత్ మేబీ ఎ గురు. ఇప్పుడు రజనీష్ ఇది ఒక ఫలానా స్టేట్మెంట్ ఇచ్చారు, అదర్ స్టేట్మెంట్ ఈజ్ మేకింగ్ మీ థింక్, బికాజ్ అది నేను వేరేగా ఆలోచిస్తున్నాను అంతవరకు. ఐ మైట్ అపోజ్ ఇట్, ఐ మైట్ బిలీవ్ ఇట్, ఐ మైట్ యాక్సెప్ట్ ఇట్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అండ్ దట్ హ్యాస్ అ డైరెక్ట్ ఎఫెక్ట్. ఐన్ ర్యాండ్ థియరీలో డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఎ థాట్ ప్రాసెస్ షుడ్ హ్యావ్ ఎ డైరెక్ట్ క్యూములేటివ్ ఎఫెక్ట్ ఆన్ సొసైటీ. అది నాకు ఇలాంటి దాంట్లో రాదు. ఐన్ ర్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆవిడని చదివి ఎంతమంది బాగుపడిపోయారు? ఒక్క వర్మ గారు. కంట్రీస్, there are countries, not me, the entire US economy, everything in terms of the free world capitalist aspect is based on. How do you know she was the one who influenced? It's not, but she is not one. Thomas Jefferson నుంచి evolve అయితా వచ్చి ఐన్ ర్యాండ్ దగ్గర ఆగింది. దట్స్ ఎ కంటిన్యూస్ ఎవల్యూషన్. అది capitalist system. There are so many thinkers before her. A thought, Ayn Rand is not a person, it's a thought. It's a thought. America is a system, it's not Americans. సో ఆ థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఐన్ ర్యాండ్ ఎక్కడి నుంచి నేర్చుకుంది. షీ కుడ్ హ్యావ్ లెర్న్డ్ పిక్డ్ అప్ వన్ థాట్ ఫ్రమ్ దిస్ ఫిలాసఫర్, వన్ ఫ్రమ్ సమ్ పొలిటికల్ థింకర్ ఆర్ వాట్ ఎవర్, దాన్ని అడ్వాన్స్ చేస్తుంది. అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎ థాట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నాట్ అబౌట్ వన్ పర్సన్. లిటరల్ మీనింగ్ ఈస్ వన్ హూ బ్రింగ్స్ ఇన్ లైట్ అండ్ డిస్పెల్స్ డార్క్నెస్ ఈస్ గురు యాక్చువల్లీ. సో ఇన్ దట్ సెన్స్ షీ ఈస్. Yes. అలా there are greater thinkers, there are many other great thinkers and people are going to them. Then I want to know the thought because I am hungry for knowledge. Nietzsche ఏమన్నాడంటే ఆర్ దట్ ఎవర్ డార్క్ అండ్ నైట్లీ హౌ ఐ వుడ్ సక్ ఎట్ ద బ్రెస్ట్ ఆఫ్ లైట్ అన్నాడు. అంటే నేను ఒక చీకట్లో ఇగ్నోరెంట్ మనిషి అయితే ఐఎమ్ గోయింగ్ టు సక్, అంటే ఒక చైల్డ్ మిల్క్ కోసం బ్రెస్ట్ని సక్ చేసినట్టు చేస్తాను నాలెడ్జ్ అన్నాడు. అంటే దట్ ఈస్ హిజ్ ఇంటెన్సిటీ ఆఫ్ వాంటింగ్ టు గెట్ న్యూ నాలెడ్జ్. సో ఐన్ ర్యాండ్ టీచింగ్లో మీకు నాలెడ్జ్ వస్తుంది. యూఆర్ ట్రయింగ్ టు మెజర్ ఏంటి అసలు వరల్డ్ ఈవెంట్స్. ఐన్ ర్యాండ్ ఇన్ అబ్జెక్టివిజంలో చూస్తే మీకు ఇలా అర్థమవుతుంది. వార్స్ అర్థమవుతాయి, పాలిటిక్స్ అర్థమవుతాయి, సిస్టమ్స్ ఆఫ్ చేంజింగ్ సోషల్ స్ట్రక్చర్ అర్థమవుతాయి ఆ ఆబ్జెక్టివ్లో. కానీ అదేంటి కంటిన్యూస్గా ఐన్ ర్యాండ్ 85లో తను పోయారు, 85 నుంచి 95 ఏమైంది, 2005 ఏముంది, అది కంటిన్యూస్గా అది దాన్ని యాడ్ అవుతూ ఉంటాయి. వన్స్ ఇన్ వెల్ పీపుల్ లైక్ ఐన్ ర్యాండ్ విల్ కమెంట్ మొత్తం సమ్ టోటల్ పెట్టి ఒక బుక్ పెడతారు, which is what some other philosopher did before her, which influenced her. All of them are effectively contributing to rapid advancement, which is not will happen with Baba's devotees. Baba's devotees మొత్తం కలిసి they can't create one single thing except for వాళ్ళు హెడ్లు ఇలా ఓపటం తప్పిస్తే ఏమి చేయలేరు. You're very fair and objective usually in a lot of things. Don't you think it's not fair to put everybody under the same umbrella? అందరినీ ఒక ఘాటికి కట్టేయడం అందరినీ ఒక దాటి కదండి. ఎనీబడి గోస్, చాలా మంది యాక్ట్ చేస్తారు. ఐ బిలీవ్ నేను చెప్పాను కదా, చాలామంది పాలిటీషియన్స్ చెప్పారు నాకు. రెండోది, ఇప్పుడు నేను బాబాల గురించి బాబాల ఇల్లు దగ్గర మాట్లాడితే నా హ్యూమర్ వాళ్ళు నవ్వుకుంటారు. మూడో జాతి వాళ్ళు వారికి వేరే పని లేదు కాబట్టి, మా ఆంటీ తనకి ఇంక ఇంట్లో చేసి వేరే పని లేదు కాబట్టి తను వెళ్తుంది అక్కడికి. ఆంటీ ఉన్నారా, టీవీ చూస్తున్నారేమో మేబీ. అండ్ ఫోర్త్ ఇందాక నేను చెప్పిన ఇంకొక పర్సన్ ఈ ఇంట్లో ఈ మొగుడు పిల్లల బాధ భరించలేక వెళ్ళి అక్కడ సత్సంగంలో కూర్చో. ఇంకేమైనా ఆశ్రమాలకు మీరు వెళ్ళారా వర్మ గారు? You've never been. But I study them a lot. For example, మొన్న రాంపాల్ది కానీ I study the Babas a lot. వాళ్ళ స్కానర్స్ వచ్చినప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారు? Do you get shocked? No, I'm not shocked because I know that human beings at the end of the day, human being అన్నాడు కొంతసేపు యాక్టింగ్ చేయగలుగుతాడు కానీ all the time he can't do, which is what I loved at నిత్యానంద్ బాబాస్ పొజిషన్. అంటే తను పడుకునే పొజిషన్ నేను చాలాసార్లు అలా పడుకుని చూస్తాను, అందుకని నాకు ఐ లైక్డ్ ఇట్. సో అదనమాట. అది మిమ్మల్ని ఒకసారి చక్కగా మా టాలీవుడ్ టీం తరఫున మేము అన్ని ఆశ్రమాలకి తీసుకువెళ్ళి ప్లీజ్ ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎపిసోడ్ చేయాలని మేము ఆశిస్తున్నాం. మేబీ నేను యాక్చువల్లీ వాట్ ఐ వుడ్ వాంట్, మీరు ఎవరైనా ఒక బాబా ఆయన ఒప్పుకుంటే మహా దేవుడి మనిషి కాబట్టి నాలాంటి తుచ్చమైన నీచ్ కమీనే మానవుడితో మాట్లాడటానికి ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళిద్దరికి మాతో డిబేట్ పెట్టిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎప్పుడో చెప్పాను మీకు ఆఫ్లైన్ ఏది
that we'll have a debate, a meaningful సో debate. పెట్టించండి. Let it be genuinely meaningful, because I still believe, I really I want to would know. like to believe, we would all like to నేను believe. ఒకవేళ నాకు ఆయన ఆన్సర్ చెప్తే నా మనస్సు వికసింపగలిగేటట్టు చేస్తే నేనే డివైడ్ అయిపోతా. మీరు తలుపులన్నీ వేసుకుని గాలి లోపలికి రావాలి, గాలి లోపల రావాలంటే కష్టం కదా. నేనే డివైడ్ మీరు అయిపోతా. తలుపు తీయండి ఫస్ట్, మనసు తలుపు తీయండి. మనసు నేను తలుపు తీసి వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళ అసలు స్వరూపం. మీకు అక్కడ ఫీమేల్ బాబా అయితే, బాబీ అయితే బెటర్ మీకు. బాబీ అయితే భరించలేను నేను. బికాస్ ఎందుకంటే అమ్మాయిలు తక్కువ బట్టలు వేసుకుంటే బాగుంటారు. వాళ్ళు మొత్తం అంతా ఒక బాబాలు వేసుకునే డ్రెస్, అమ్మాయి బాబీ అయితే నాకు వద్దు. చెప్పాను కదా, మళ్ళీ ఆవు వ్యాసం లాగా ఆవుకు 4 కాళ్ళు 2 కొమ్ములు, ఇది ఇక్కడికే వస్తుంది విషయం. బట్ పాయింట్ వర్మ గారు, ఇది ఇంకో ఎపిసోడ్లో ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, అడుగుతాను ఈ అమ్మాయిల వ్యవహారం. బికాస్ సో కమింగ్ బ్యాక్ టు, మీరు యు వర్ సేయింగ్ యు ఆర్ థర్స్టీ ఫర్ నాలెడ్జ్. If you're genuinely thirsty, and I would like to believe this is genuine, or we all would like to believe, మీరు sponge లా లేకపోతే how can you absorb? Who said I'm not a sponge? The only thing I do is absorb, but I take in what and keep what is working and I push away what is not. అంతే అంట. Yeah. And you're స్పాంజ్ లేకపోతే హౌలైనా అంటే ఇప్పుడు మీరు నేను ఎంత ఎదవని ఎంత నీచుని అనుకున్నా అది మీరు అసలు నాకు నాలెడ్జ్ లేదని అంటారా? అది క్వాలిటేటివ్ జడ్జ్మెంట్ కానే కాదు, ఇట్స్ ఓన్లీ ఎ జడ్జ్మెంట్ ఆఫ్ హౌ ఓపెన్ యు ఆర్. నేను ఫ్రమ్ ద టైమ్ ఐ వాస్ కాన్షియస్ ద అమౌంట్ ఆఫ్ రీడింగ్ ఐ డిడ్, ఆ రీడింగ్ అంతా చేసిన తర్వాత కనెక్టివిటీ అనేది కొన్నాటిలో వస్తుంది. ఎందుకంటే మీకు అర్థం అవుతుంది ఒక ఇది విషయం. అండ్ దెన్ ఐ ఆల్సో నో వాట్ ఈస్ బుల్షిట్ అండ్ వాట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్ అట్ ఆల్. అప్పుడు ఐ విల్ స్టే విత్ వాట్ is working and what is correct in my view and to my understanding capacity, and whatever is not I discard it. And when I don't understand I will ask the so called expert, ఇది నాకు అర్థం కావట్లేదు ఏంటి చెప్పంటే అది చెప్పలేడు. అప్పుడు then which means it is irrelevant, ఎందుకంటే వాడు బిలీవ్ చేస్తున్నాడు దాంట్లో. స్విచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది అంటే అది చెప్పలేకపోతే I don't want to trust electricity anymore, electrician ఆ పర్టికులర్ దాంట్లో. అక్కడ పాయింటే అదే, ఇట్స్ కాల్డ్ ప్యారలల్ ప్రాసెసింగ్ అండ్ మోర్ స్మార్ట్ వే ఆఫ్ లివింగ్. స్మార్ట్ వే ఆఫ్ లివింగ్ అంటే ఇప్పుడు నేను యూస్ చేసే యాప్స్ అన్నీ కూడా అవి ఎలా పనిచేస్తాయని అర్థం చేసుకున్న బ్రెయిన్ వేస్ట్ అది క్వశ్చన్ నేను దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్, బిలీఫ్ అండ్ అనాలిసిస్. సో ద పీపుల్